దళితులకు గిరిజనులకు భూములు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం, కానీ భూములు పంచడానికి మా దగ్గర భూములు లేవంటున్నావు రేవంత్ రెడ్డి. మరి భూములు లేవంటున్నావు కదా, దోసుకోవడానికి మాత్రం మీ దగ్గర భూములు ఉంటాయా? కబ్జా చేయడానికి మాత్రం మీ దగ్గర తెలంగాణలో భూములు ఉంటాయా? అదేవిధంగా వేలం పాడం వేసి అమ్ముకోవడానికి కార్పొరేట్ కంపెనీలకు అమ్ముకోవడానికి మాత్రం మీ దగ్గర భూములు ఉంటాయా? పేదలకు పంచడానికి భూములు ఉంటాయా? ఇందులోనే నిరుపేదలకు భూమి చాగేయాలంటే భూమి లేదంటారు. ఈరోజు కబ్జాలు ఎట్లా చేస్తా ఉన్నారు? మరి ప్రభుత్వ భూములని కబ్జాలు ఉన్నది ఎవరు? మీ 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 కుటుంబమే ఉన్నది, మీ మంత్రులే ఉన్నారు. స్వయంగా మీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. మీ అన్నదమ్ముడు కొండలరెడ్డి తిరుపతి రెడ్డి మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, భూములు కబ్జా చేస్తున్నారని చెప్పి. మరి ఇవన్నీ ఎక్కడివి? కబ్జా కూడా భూములని తీసుకురావాలని చెప్పి ఒక పక్క మేము వైఫై మీడియా ద్వారా జర్నలిస్ట్ రామన్నగా అడుగుతా ఉంటే, ఆ భూములను తీసుకురావాలి, నిరుపేదలకు పంచాలని చెప్పి అడుగుతా ఉంటే, ఈరోజు భూములే పంచడానికి అని చెప్తున్నారు. అంటే దోసుకోవడానికి మాత్రం, దాచుకోవడానికి మాత్రం ఇలా భూములు ఉంటాయి, కార్పొరేట్ కంపెనీలకు వేయడానికి మాత్రం భూములు ఉంటాయి. అసలు ఇంకేమంటున్నాడు? మీరు భూముల గురించి, ప్రభుత్వం ఇచ్చే ఏదో సంక్షేమం గురించి ఆలోచన చేయకండి. సో గయా కథ ఏమంటాడు చూసిరేగా, మీరు భూముల గురించి, ప్రభుత్వం ఏదో సంక్షేమం ఇస్తుందని చెప్పి దాని గురించి మీరు మాత్రం ఇక ఆలోచన చేయకురి అని చెప్పి నీళ్ళు చల్లేడు. ఇక గోవింద గోవింద, మొత్తం అన్ని పథకాలు గోవింద, కథం ఏది ఏడిగా. సో ఏమంటుండే, ఇక మీరు ఏదో పథకాలకు ప్రభుత్వం ఇస్తుందని చెప్పి ఆలోచన చేయకండి, ఆ విధంగా కూడా ఆలోచన కళ కూడా రాలేయకండి చెప్తుండే చెప్పాలంటే. ఇక అయితే నేను ఇయ్యనని చెప్తుండే, ఇక డైరెక్ట్గా నేను ఇయ్యను,